ఓరుగల్లు ముప్పు శాశ్వత పరిష్కారానికి సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టింది. నాలాల విస్తరణ, రిటర్నింగ్ వాల్స్ నిర్మాణ పనులు మొదలుపెట్టింది. 200 కోట్లతో అలంకార్ నుంచి కాకతీయ కెనాల్ వరకు డెవలప్మెంట్ వర్క్స్ కు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు. వడ్డేపల్లి చెరువు నుంచి గోపాల్పూర్ ఊర చెరువు వరకు డ్రైన్ నిర్మించేందుకు ప్లాన్స్ రెడీ చేస్తున్నారు అధికారులు. వరంగల్ నగరంలో ముంపు సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే హన్మకొండలోని నయీం నగర్ నాలా పనులు మొదలుపెట్టింది. వరంగల్లో ముంపునకు కారణమవుతున్న బొందివాగు నాలాకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. చుట్టూ ఆక్రమణలు, పూడిక పేరుకుపోయి నాలా చుట్టుపక్కల కాలనీలను ముంచెత్తుతుండగా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే ఆరోపణలు ఉన్నాయి. బొందివాగు వర్క్స్ స్టార్ట్ చేయడంతో పాటు మరికొన్ని పనులకు ప్రతిపాదనలు సర్కార్కు పంపించేందుకు జీడబ్ల్యూఎంసీ అధికార యంత్రాంగం రెడీ చేస్తోంది. వరద నీళ్లు కాలనీల్లోకి రాకుండా ఎర్త్ వర్క్ స్టార్ట్ చేయనున్నారు. వరంగల్ నగరంలో వరద నివారణకు దాదాపు 508 కోట్లతో పనులు చేపడుతుండగా తొందరలోనే ఓరుగల్లు ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం కనిపిస్తోంది. వరంగల్ నగరంలో బొందివాగు, భద్రకాళి, నయీం నగర్ నాలాలు ప్రధానమైనవి. నాలాల చుట్టూ చాలా వరకు ఆక్రమణలు జరిగాయి. 2020లో భారీ వర్షాలతో నాలాలు ఉప్పొంగి వరంగల్ నగరం నీట మునిగింది. వందల కాలనీలు రోజుల తరబడి జలదిగ్బంధంలోనే ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ హయాంలోనే నాలాల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపించినా ఆయా పనులకు ఆమోదం లభించక పెండింగ్లో ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో నయీం నగర్ నాలా డెవలప్మెంట్ కు శ్రీకారం చుట్టగా మార్చి 10న స్థానిక మంత్రి కొండా సురేఖ, జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర నాయకులు బొందివాగు అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. 158 కోట్లతో పనులు చేపట్టేందుకు రెడీ కాగా ఆ తర్వాత ఎంపీ, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో బొందివాగు పనులకు బ్రేకులు పడ్డాయి. కానీ సమస్య తీవ్రత దృష్ట్యా ఇక్కడి ఆఫీసర్లు ఎలక్షన్ కమిషన్ అప్రూవల్ కూడా తీసుకున్నారు. కానీ టెండర్ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో పనులు మాత్రం మొదలు కాలేదు. మరో వారం రోజుల్లో పనులు ప్రారంభం కానున్నాయి. వరంగల్ ఎగువ ప్రాంతంలో ఉన్న తిమ్మాపూర్, కొండపర్తి, అమ్మవారిపేట, బట్టుపల్లి, రంగసాయిపేట చెరువుల నుంచి వచ్చే వరదంతా బొందివాగు నుంచే ప్రవహిస్తుంటుంది. ఉర్సురంగ సముద్రం నుంచి దాదాపు 2.5 కిలోమీటర్లు ఉండే ఈ నాలా చుట్టుపక్కల ఆక్రమణల వల్ల కుచించుకుపోయింది. దీంతో ఆ పక్కనే ఉన్న సాయినగర్, సంతోషిమాత కాలనీ, బృందావన కాలనీ, ఎన్టీఆర్ నగర్, బీఆర్ నగర్ కాలనీలన్నీ వర్షాలు పడినప్పుడల్లా మునుగుతున్నాయి. ఇప్పుడు ఇన్ని రోజులు మీరు అన్నట్టుగా ప్రజలు ఇక్కడే నాలాలలో మునిగి టౌన్స్లోకి వస్తున్నాయి వాటర్ అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పింది టౌన్ బయట నుంచి వచ్చే వాటర్ కూడా టౌన్లో నుంచి పోవడం వల్లనే మనకి వరదల ప్రమాదం ఎక్కువ అవుతుంది అని చెప్తాము. కాబట్టి టౌన్ బయట నుంచి వచ్చే వాటర్ను కూడా మనం టౌన్లోకి రాకుండా దారి మళ్ళించే విధంగా ఏ విధంగా చర్యలు తీసుకోవచ్చు, ఇవన్నీ టెక్నికల్గా మీకు అన్నీ తెలిసే ఉంటాయి. మీరు అవి చేపట్టే ముందు మీ పై అధికారులను పర్మిషన్ తీసుకోండి, కలెక్టర్లతో మాట్లాడండి, కమిషనర్లతో మాట్లాడండి. వాళ్ళు పై అధికారులతో మాట్లాడుకుంటే వాళ్ళు మాట్లాడతారు. మా అవసరం ఉంటే మేము కూడా ఇన్వాల్వ్ అవుతాము. ఎటు తిరిగి మన అందరి ఆలోచన ఒకటే, ప్రజలకు మంచి చేయాలి. గ్రేటర్ ఇరిగేషన్ ఆఫీసర్లు భద్రకాళి నాలాకు కొనసాగింపుగా పోతన రోడ్డు నుంచి అలంకార్, గంగా గార్డెన్స్, పెద్దమ్మగడ్డ మీదుగా కాకతీయ కెనాల్ వరకు నాలా డెవలప్మెంట్ పనులకు ప్రతిపాదనలు పెట్టారు. దాదాపు 200 కోట్లు నాలా డెవలప్మెంట్ కు అవసరం అవుతాయని అంచనా వేశారు. వీటితో వడ్డేపల్లి చెరువు నుంచి గోపాలపూర్ ఊర చెరువు వరకు డ్రైన్ నిర్మాణానికి 60 కోట్లతో ప్రతిపాదనలకు కూడా రెడీ చేస్తున్నారు అధికారులు. ఈ పనులన్నీ పూర్తయితే వరంగల్ నగరంలో వరద ముప్పు తొలగిపోయే అవకాశం ఉంటుంది.